జనం అనుమానాలు నిజమవుతున్నాయి. బ్యాంకుల్లో ఏదో చీకటి దందా జరుగుతోందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. కరెన్సీ కొరతతో సామాన్యులు అల్లాడుతుంటే అక్రమార్కులు తమ పని తాము కానిచ్చేస్తున్నారు. కొత్త కరెన్సీని నల్ల బజారుకి తరలించేస్తున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బడాబాబులకు దోచిపెడుతున్నారు. అవును, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 450 కోట్ల కొత్త కరెన్సీ దారి మళ్లింది. పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచే తెలంగాణలో నగదు బ్లాక్ మార్కెట్కు తరలుతున్నట్లు నిఘా సంస్థలు కేంద్రం దృష్టికి తీసుకొచ్చాయి. దీనిపై అప్రమత్తమయ్యేలోపే దాదాపు 450 కోట్ల మేర నగదు పక్కదారి పట్టినట్లు రిజర్వ్ బ్యాంకు తాజాగా అంచనాకొచ్చింది. నగదు ఏ రూపాల్లో ఏ విధంగా అక్రమార్కుల చేతికి చేరిందన్న వివరాలను అంతర్గత విచారణ ద్వారా సేకరించింది. నగదు మార్పిడి ప్రారంభమైన మొదటి 4 రోజుల్లోనే పోస్టాఫీసులు, సహకార బ్యాంకుల ద్వారా దాదాపు 250 కోట్ల మేర, ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల ద్వారా మరో 200 కోట్ల మేర కొత్త నోట్లు అక్రమార్కులకు చేరినట్లు అంచనా వేశారు. తొలుత 40% కమిషన్పై పాత నోట్లు తీసుకుని ప్రత్యామ్నాయ నగదు అందజేస్తామంటూ మొదలైన అక్రమ వ్యాపారం ఇప్పుడు 15% తగ్గిపోయింది. సహకార బ్యాంకులకు నగదు తరలించిన 48 గంటల్లోనే పక్కదారి పట్టిన విషయం తెలిసి రిజర్వ్ బ్యాంకు దిగ్భ్రాంతికి గురైంది. ఆ వెంటనే సహకార బ్యాంకులకు నగదు సరఫరా నిలిపివేసింది. అంతేకాదు, సహకార బ్యాంకుల నగదు లావాదేవీలపై విచారణ జరపాలని నాబార్డ్ను ఆదేశించింది. తెలంగాణలోని ఏ సహకార బ్యాంకుకు ఎంత మొత్తంలో నగదు వెళ్లిందన్న వివరాలను నాబార్డుతో పాటు సిబిఐకి అందజేసింది. సహకార బ్యాంకుల్లో ప్రతి రూపాయికి లెక్క అడుగుతున్నామని, అనుమానం వస్తే విచారణ జరిపిస్తామని నాబార్డు అధికారులు అంటున్నారు. కొద్ది రోజుల్లోనే నగదు దుర్వినియోగం చేసిన బ్యాంకులు, బాధ్యులైన అధికారుల చిట్టాను బయట పెడతామంటున్నారు. మరోవైపు పోస్టాఫీసుల ద్వారా ప్రజలకు సక్రమంగా నగదు చేరుతుందని తొలుత రిజర్వ్ బ్యాంకు భావించిన వారంలోపే వాటిల్లోనూ అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించింది. దీంతో అనుమానిత పోస్టాఫీసులతో పాటు ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకుల వద్ద నిఘా పెంచింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొందరు బ్యాంకు మేనేజర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, అనుమానిత కాల్స్ను రికార్డు చేసేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను నిఘా వర్గాలు సమకూర్చుకున్నాయని తెలుస్తోంది. ఆ సంభాషణల ఆధారంగా కొన్ని లావాదేవీలను గుర్తించారని సమాచారం. ఎక్కువ మొత్తంలో నగదు ఉపసంహరణ, నోట్ల మార్పిడి పేరిట విపరీతంగా 2000 నోట్లు వినియోగించిన బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రికార్డుల పరిశీలనకు రిజర్వ్ బ్యాంకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ కొందరు సీనియర్ మేనేజర్లు పలు కంపెనీలు, అత్యవసర సర్వీసుల పేరుతో భారీగా నగదు జారీ చేసిన విషయం బయటపడింది. ఆ నగదు విత్డ్రా చేసిన వారు ఆ మొత్తాన్ని దేనికి వాడారు, ఎవరెవరికి చెల్లించారన్న వివరాలను సేకరించే పనిని సిబిఐకి అప్పగించినట్టు తెలిసింది. నగదు మార్పిడి పేరుతో ఒకరోజు వచ్చిన ఆధార్, ఇతర డాక్యుమెంట్లను 3వ రోజు, 7వ రోజు, 10వ రోజు సమర్పించి పెద్ద ఎత్తున నగదు తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆ డాక్యుమెంట్ల ఆధారంగా కూడా విచారణ జరుగుతోందని, వారిలో కొంతమందిని ప్రశ్నించడంతో పాటు సీసీ కెమెరా ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామని సిబిఐ వర్గాలు వెల్లడించాయి. ఈ అక్రమాలపై ప్రాథమిక నివేదిక అందాకే కేంద్ర ప్రభుత్వం వేలికి ఇంకు గుర్తు పెట్టాలన్న నిర్ణయం తీసుకుందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. నోట్ల మార్పిడి, నగదు ఉపసంహరణలో అక్రమాలకు పాల్పడినట్లు భావిస్తున్న కొందరిని సిబిఐ ప్రశ్నిస్తోందని, త్వరలోనే కేసులు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కొద్దిమందిని సిబిఐ అదుపులోకి తీసుకుందని, వారిలో కొందరు దళారులతో పాటు పోస్టాఫీసు, బ్యాంకుల సిబ్బంది ఉన్నారని సమాచారం.